ఏపీ కరెంట్ ఎకానమీ 8 జూలైలో వచ్చిన న్యూస్ చూద్దామండి. దిస్ ఈజ్ మై టెలిగ్రామ్ గ్రూప్. మీకు డిస్క్రిప్షన్లో ఈ మెసేజ్ ఉంటుంది. దీస్ ఆర్ ద కోర్సెస్ ఐఎమ్ ఆఫరింగ్ యూ. ఇవాళ న్యూస్ పేపర్లో ఏమొచ్చిందంటే, రెనోవేషన్ ఆఫ్ ధవళేశ్వరం బ్యారేజ్ టు బిగిన్ నెక్స్ట్ వీక్. మనకి ధవళేశ్వరం బ్యారేజ్ ఎక్కడ ఉంటుందో ఒకసారి చూద్దాం. దిస్ ఈజ్ గోదావరి. ఈ విధంగా మనకి ఇక్కడి నుంచి ఇలా వస్తుంది. కొంచెం జూమ్ చేస్తున్నాను. సో దిస్ ఈజ్ మనకి ఇక్కడ ఎంటర్ అవుతుంది, ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లోకి. ఇక్కడ ఈ రెడ్ గీత గీసాను కదా, దట్ ఈస్ పోలవరం డ్యామ్, పోలవరం ప్రాజెక్ట్. దాని తర్వాత పట్టిసీమ ఇక్కడ ఉంటుంది, ధవళేశ్వరం. అంటే మొత్తం ఇక్కడ రాజమండ్రి ఉంటుంది. రాజమండ్రికి ముందు ధవళేశ్వరం బ్యారేజ్ ఉంటుంది. ఆ తర్వాత 2 మెయిన్ పాయలుగా విడిపోద్ది గోదావరి. ఒకటి గౌతమి, ఒకటి వశిష్ట. ఆ 2 పాయలు మళ్ళీ చిన్న చిన్న పాయలుగా మొత్తం 7 టోటల్ సప్త గోదావరి. ఓకే, దట్ ఈజ్ అవర్ ధవళేశ్వరం. రెనోవేషన్ చేస్తున్నారు. రెనోవేషన్ ఆఫ్ 174-year-old ధవళేశ్వరం బ్యారేజ్ ఇన్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అంటే మీకు ఇప్పుడు స్టేట్ మన డిస్ట్రిక్ట్స్ డివైడ్ అయిపోయిన తర్వాత ఇది ఈస్ట్ గోదావరి అన్నమాట. దిస్ ఈజ్ ఈస్ట్ గోదావరి. ఈ పార్ట్ అంతా ఈ 2 పాయల మధ్యలో ఉన్నది కోనసీమ. ఈస్ట్ గోదావరి ఇప్పుడు ఇంతకుముందు ఈస్ట్ గోదావరి అంటే ఈ గోదావరికి ఈస్ట్ సైడ్ ఉన్నది ఈస్ట్ గోదావరిని, వెస్ట్ సైడ్ ఉన్నది వెస్ట్ గోదావరి అనేవారు. అందుకనే పేర్లు కూడా అలా పెట్టారు. ఇప్పుడు మీకు ఒక రకంగా దిస్ ఈజ్ వెస్ట్ గోదావరి, ఇది ఈస్ట్ గోదావరి. ఇప్పుడు ఈస్ట్ గోదావరి మధ్యలోంచి వెళ్తుందన్నమాట గోదావరి. రాజమండ్రి తర్వాత ధవళేశ్వరం తర్వాత రాజమండ్రి ఉంటుంది. రాజమండ్రి తర్వాత 2 పాయలుగా స్ప్లిట్ అయిపోతుంది. మేజర్ 2 పాయలుగా స్ప్లిట్ అయ్యి ఆ తర్వాత మొత్తం డివైడ్ అవుతుంది అనమాట. ఓకే, సో అది దిస్ ఈజ్ ద ఈస్ట్ గోదావరి. వన్ 174-year-old ధవళేశ్వరం బ్యారేజ్. మనకి ఏపీ హిస్టరీలో ఒక క్వశ్చన్ ఉంటుంది, ఏ టైం నుంచి ఏ టైం వరకు కన్స్ట్రక్షన్ జరిగింది ధవళేశ్వరం ఆనికట్ బై సర్ ఆర్థర్ కాటన్ అని ఉంటుంది. దట్ ఈజ్ 1847 to 52. సార్ అడిగాడు గ్రూప్ 2 మెయిన్స్లో, ఈ ఇయర్ అడిగాడు, 52 అడిగాడు. ఇప్పుడు ఏంటంటే 117 గేట్స్ ఉన్నాయి, అవి రీప్లేస్ చేస్తారనమాట యాజ్ పార్ట్ ఆఫ్ ద ఎఫర్ట్స్ టు ప్రొటెక్ట్ ద వరల్డ్ హెరిటేజ్ స్ట్రక్చర్. ఇది ఒక ఇంపార్టెంట్ ఇయర్ మనకి ఇక్కడ న్యూస్లో వచ్చింది. ఇప్పుడు ఇన్ 2022 ద ఇంటర్నేషనల్ కమిషన్ on irrigation and drainage recognized the Sir Arthur Cotton Barrage across the river Godavari as a World Heritage
స్ట్రక్చర్. ఓకే, సో ఇంపార్టెంట్. ఆ విధంగా ఇయర్ గుర్తుపెట్టుకోండి, 2022. అందుకనే 147-year-old అన్నారంటే 174-year-old. మనకి ఆ ఏపీ హిస్టరీ అయితే మాత్రం 1847 to 52, దట్స్ కన్ఫర్మ్ ఆ ఇయర్స్. అక్కడి నుంచి చూసుకుంటే 52 కాబట్టి 26లో ఉన్నాం కాబట్టి సంథింగ్ లైక్ దట్ 174-year-old ఎగ్జాక్ట్గా. తర్వాత బీచ్ షాక్స్ అని 2 బీచ్లు సెలెక్ట్ చేశారు. ఒకటి వైజాగ్ ఋషికొండ బీచ్ ఒకటిని, ఇంకొకటి సూర్యలంక. అంటే గోవా బీచెస్ లాగా తయారు చేద్దామని. బీచ్ షాక్స్, ప్రపోజ్డ్ బీచ్ షాక్స్. ఒకటి విశాఖపట్నం, ఇంకోటి సూర్యలంక. సూర్యలంక బీచ్ ఏ జిల్లాలో ఉందో మీరు తెలుసుకోవాలి. ఏ జిల్లాలో ఉంది అనేసరికి Suryalanka beach is now in Bapatla district. Suryalanka beach. ఓకే, సూర్యలంక బీచ్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ చూడాలంటే దీన్ని ఇప్పుడు ఒక కొత్త పదం ఒకటి ఉపయోగించారు, సూర్యలంక బీచ్. The state government is investing 97 crore to develop it as next Goa. ఈ పదం ఇదొక ఏపీ టూరిజమ్స్ ఫ్లాగ్షిప్ బీచ్ నియర్ బాపట్ల, ఇన్ బాపట్ల డిస్ట్రిక్ట్. దిస్ ఈజ్ సూర్యలంక బీచ్. ఓకే, అది బీచ్ షాక్స్లో ఇక్కడ స్టార్ హోటల్స్ ఇంకా అన్నీ వస్తాయన్నమాట. అంటే గోవా లాగా, గోవాలో బీచెస్లో మీకు ఉంటాయి కదా, అలా తయారు చేద్దామని ఇక్కడ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. తర్వాత ఏపీ గవర్నమెంట్ ఎక్స్టెండ్స్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్స్. మనకి క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ ఉన్నాయి. ఇండియన్ ఎకానమీలో, అగ్రికల్చర్లో వస్తాయి టాపిక్స్. ఇండియన్ ఎకానమీ చూడండి, అందులో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అదొక ప్రోగ్రామ్, అదొక స్కీమ్. అలాగే రీస్ట్రక్చర్డ్ వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్. ఈ రెండు కూడా 26-27 కూడా ఎక్స్టెండ్ చేయమని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆర్డర్స్ చేశారు అగ్రికల్చర్ మినిస్టర్ గారు. కవరింగ్ బోత్ ఖరీఫ్ 2026 అండ్ రబీ 26-27. and issued orders to continue the schemes for another year to provide financial protection to farmers against crop losses caused by natural calamities, adverse weathers. అంటే ఈ ఎల్నినో ఎఫెక్ట్ వస్తుంది కాబట్టి ఆ ఉద్దేశంతో ఏమన్నా ఈ ఎక్స్టెన్షన్ ఇచ్చి ఉండొచ్చు. తర్వాత మనకు ఒక వాట్సాప్ ఉంది, వాట్సాప్ మనమిత్ర ఆంధ్రప్రదేశ్ వాట్సాప్ ఫస్ట్ సిటిజన్ సర్వీస్ ప్లాట్ఫామ్ since launch in January 2025. ఇది it expanded to offer 1126 government services across 35 departments, serving 58 lakh citizens, recording more than 3.42 crore service sessions. ఈ మనమిత్ర అనే పేరు గుర్తుపెట్టుకోండి, చేసే పని కూడా స్టడీ చేయండి, ఏపీ ఎకానమీ. తర్వాత ఈయన బ్రిడ్జ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంట, గిరీష్ భరద్వాజ్ గారట, చనిపోయారు. ఈయనకి యూనియన్ గవర్నమెంట్ ఆనర్డ్ హిమ్ విత్ పద్మశ్రీ ఇన్ 2017. ఈయన నియర్లీ 120 ఫుట్ బ్రిడ్జెస్ కట్టారట, 140 హ్యాంగింగ్ ఫుట్ బ్రిడ్జెస్ అక్రాస్ ఇండియా కట్టారు. సో అందుకని ఈయనకి బ్రిడ్జ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలవడం జరిగింది, గిరీష్ భరద్వాజ్. తర్వాత ఒక బిల్ మనకి 129th అమెండ్మెంట్ బిల్లుని 130th అమెండ్మెంట్ బిల్ అని 2 ఉన్నాయి బిల్స్. అవి
అవి పార్లమెంట్లో పాస్ అయితే అప్పుడు అవి యాక్ట్స్ అవుతాయి. సో ఒక్కొక్కసారి యాక్ట్స్ గురించే కాకుండా బిల్స్ గురించి కూడా, అమెండ్మెంట్ బిల్స్ గురించి కూడా అడుగుతారు. ఎందుకంటే అవి రేపు వన్స్ అయిన తర్వాత కదా, తర్వాత యాక్ట్ అవుతాయి. సో ఇక్కడ ఏంటంటే 129th అమెండ్మెంట్ బిల్ ఈజ్ రిలేటెడ్ టు ఇంట్రడ్యూసింగ్ సైమల్టేనియస్ ఎలక్షన్స్. దానికి రివ్యూ చేయమని పార్లమెంట్ జాయింట్ కమిటీకి ఇవ్వడం జరిగింది. ఆ ప్యానెల్కి హెడ్ ఈయన లోక్సభ మెంబర్ అండ్ భారతీయ జనతా పార్టీ లీడర్ పిపి చౌదరి గారు. సో ఆయన కన్సల్టేషన్స్లో ఉన్నది ఇంకా. అందుకని బిల్లు ఈ మాన్సూన్ సెషన్లో పెడతారా అంటే డౌటే అని అంటున్నారు అనమాట. బట్ మనకి ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో వాట్ ఈజ్ 129th బిల్ ఏంటి తెలుసుకోవాలి. అలాగే 130th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ కూడా తెలుసుకోవాలి. ఈ రెండు బిల్స్ వాట్ ఆర్ దే, యూ హ్యావ్ టు స్టడీ దమ్. ఓకే. తర్వాత కాంటాక్ట్ లాస్ట్ విత్ దృష్టి అనేది ఏంటి? వరల్డ్స్ ఫస్ట్ ఆప్టోసార్ శాటిలైట్. ఒక సోలార్ స్టామ్ వచ్చి ఆ దృష్టి అనే వరల్డ్స్ ఫస్ట్ ఆప్టోసార్ శాటిలైట్తో కనెక్షన్ తెగిపోయింది. ఇది ఎవరు తయారు చేశారంటే ద బెంగళూరు బేస్డ్ స్టార్టప్ గ్యాలక్సీని గ్యాలక్సీ అని పెట్టారు, పేరు బాగుంది. హ్యాస్ లాస్ట్ కాంటాక్ట్ విత్ మిషన్ దృష్టి. ఇదేంటంటే ద వరల్డ్స్ ఫస్ట్ ఆప్టోసార్ శాటిలైట్ యాజ్ ఇట్ ఎన్కౌంటర్ అనామలీ ఫాలోయింగ్ ఏ జియోమాగ్నెటిక్ సోలార్ స్టామ్స్ వస్తూ ఉంటాయి కదా, మన ఆదిత్య L1 లాంగ్రాంజియన్ పాయింట్ దగ్గర ఈ పెట్టారు కదా మన శాటిలైట్ని ఆదిత్య. అది కొరోనల్ మాస్ ఎజెక్షన్స్ సోలార్ స్టామ్స్ని స్టడీ చేయడానికే అది అక్కడ ప్లేస్ చేయడం జరిగింది. సోలార్ సన్ ఎలా ఉంటే ఏదో పాయింట్స్ అంటారు L1 L2 అని, లాంగ్రాంజియన్ పాయింట్ L1 అక్కడ ఆదిత్య అనే ఒక అబ్జర్వేటరీని ప్లేస్ చేయడం జరిగింది మన ఇండియా. అంటే సన్ నుంచి వచ్చే కొరోనల్ మాస్ ఎజెక్షన్స్ అంటారు, అట్లా కొరోనల్ మాస్ ఎజెక్షన్స్ అండ్ సోలార్ స్టామ్స్. ఎప్పుడైనా యూట్యూబ్లో చూస్తూ ఉంటే ఇలా వదులుతూ ఉంటుంది పొగలో, అవి పాస్ అయ్యి మన ఎర్త్ వైపు వస్తూ ఉంటాయి సోలార్ స్టామ్స్. పాపం దానివల్ల మన మిషన్ దృష్టి అనేది కాంటాక్ట్ లాస్ అయిపోయింది. మిషన్ దృష్టి విచ్ వాజ్ లాంచ్డ్ ఇన్ మే ఈజ్ ఆల్సో ఇండియాస్ లార్జెస్ట్ ప్రైవేట్లీ డెవలప్డ్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్. ఇదేంటిది? ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ అనమాట. ఇండియాస్ లార్జెస్ట్ ప్రైవేట్లీ డెవలప్డ్ బై బెంగళూరు బేస్డ్ స్పేస్ స్టార్టప్ గ్యాలక్సీ. ఇది ఎలా వెళ్ళింది పైకి? మిషన్ దృష్టి వాజ్ లాంచ్డ్ ఆన్ May 3rd అబ్రాడ్. ఫాల్కన్ 9 ఎలాన్ మస్క్ది ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా స్పేస్ ఎక్స్ నుంచి పంపించారు దాంట్లో మిషన్ దృష్టిని. ఓకే. తర్వాత మన ప్రధానమంత్రి గారు ఇండోనేషియా వెళ్ళడం జరిగింది. ఇండోనేషియా, ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్. ఇండోనేషియా ఇదంతా. దిస్ ఈజ్ అవర్ ఇండియా అండ్ దిస్ మొత్తం ఈ బ్లూ పార్ట్ అంతా ఇండోనేషియన్ ఐలాండ్స్. ఇండోనేషియా వెళ్ళారు. ఎక్కడో స్ట్రెయిట్ ఆఫ్ మలక్కా అనేదో ఉంటుంది, బహుశా ఇది అనుకుంటా. దిస్ ఈజ్ సంథింగ్ లైక్ స్ట్రెయిట్ ఆఫ్ మలక్కా, మేబీ స్ట్రెయిట్ ఆఫ్ మలక్కా. జకార్టా, క్యాపిటల్ ఆఫ్ ఇండోనేషియా.
మలేషియా, సింగపూర్ ఎక్కడ ఉంటుంది, మలేషియా మొత్తం. తర్వాత ఆస్ట్రేలియా వెళ్తారు, న్యూజిలాండ్ వెళ్తారు మన ప్రధానమంత్రి గారు. ఈ ఇండోనేషియా వాళ్ళు మన దగ్గర డిఫెన్స్. ఇండియా అండ్ ఇండోనేషియా on Tuesday significantly expanded their strategic partnership with Jagat, agreeing 2 batteries of India's BrahMos supersonic missile అన్నట్టండి. ఇక్కడ మనకి కొత్త పదం కనబడుతుంది. 2 batteries of ఇండియాస్ బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్ సిస్టమ్. సూపర్సోనిక్ అంటే సౌండ్ వేగానికన్నా ఇంకా ఫాస్ట్గా వెళ్తుంది. సౌండ్ వేగం మాక్ అంటాం. మాక్ సౌండ్ 332 మీటర్స్ పర్ సెకండ్ స్పీడ్. సౌండ్ స్పీడ్ 332 మీటర్స్ పర్ సెకండ్. మీటర్స్ పర్ సెకండ్ ఇది సౌండ్ స్పీడ్. ఈ స్పీడ్ కన్నా 2 3 4 వెళ్తూ ఉంటుంది ఈ బ్రహ్మోస్ మిసైల్. ఇది మళ్ళీ ఒక క్రూయిజ్ మిసైల్. ఇదొక క్రూయిజ్ మిసైల్. క్రూయిజ్ మిసైల్ అంటే భూమికి 100 మీటర్ల పైన వెళ్తుంది. ఇది ఎర్త్ అనుకోండి, ఈ భూమికి ఆనుకుని వెళ్ళిపోతుంది అనమాట జయ్యని. దాన్ని క్రూయిజ్ మిసైల్ అంటారు. ఇంకొకటి ఏంటి, బ్యాలిస్టిక్ మిసైల్. అంటే మనం రాయి వేసినట్టే, ఇక్కడ వేస్తే ఇలా వచ్చి ఇలా పడుతుంది రాయి. క్రూయిజ్ మిసైల్ ఏంటంటే ఫైర్ అండ్ ఫర్గెట్. అంటే మనం టార్గెట్ ఇచ్చామంటే అది అలా వెళ్ళిపోయి పట్టుమని తగిలేస్తుంది ఎక్కడో చోట, కావాల్సిన చోట. ఎక్కడో చోట కాదు, కావాల్సిన చోట తగులుతుంది. దట్ ఈస్ క్రూయిజ్ మిసైల్. మొత్తానికి ఇక్కడ 2 బ్యాటరీస్ కొన్నారట. బ్యాటరీస్ కొనడం ఏంటా అని చదివా, కింద ఉంది. తర్వాత అస్త్రాలు అంటారు కదా, పాత రోజుల్లో బాణాలు వేసి అస్త్రాలు, ఎయిర్ టు ఎయిర్ మిసైల్. అదేం సినిమా, కల్కిలో వేసాడు కదా బాహుబలి, ఎవరు, ప్రభాస్. అర్జునుడుని కర్ణుడు ఆకాశంలో ఇలాగ బాణాలు వేస్తారు కదా, బ్రహ్మాస్త్రాలు, నాగాస్త్రాలు. అలాగా అస్త్ర అంటే ఎయిర్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్స్ కూడా కొన్నారు. మొత్తానికి $200 million. ఇక బ్యాటరీ అంటే ఏంటి, ఇక్కడ ఉంది. బ్రహ్మోస్ బ్యాటరీ అంటే 2 బ్యాటరీలు కొన్నారు. అసలు ఒక బ్రహ్మోస్ బ్యాటరీ అంటే ఏంటంటే టిపికల్లీ కంప్రైజెస్ 4 లాంచర్స్. అంటే 4 లాంచర్స్ 12 మిసైల్స్, రెడీ టు ఫైర్ మిసైల్స్, along with command control systems, support equipment, specialized vehicles through configuration vary depending on whether the system is deployed for land attack or coastal defense. మొత్తానికి అవన్నీ కలిపి ఒక బ్యాటరీ అనమాట. అలాంటివి 2 కొన్నారు మన దగ్గర. అలాగే ఇండోనేషియా ఆల్సో డిసైడ్ టు ప్రొక్యూర్ ఇండియాస్ అస్త్ర బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ ఫాలోయింగ్ దర్. మన ఆపరేషన్ సింధూర్లో ఇవి వాడడం జరిగింది కాబట్టి అవి కూడా కొన్నారనమాట. తర్వాత ఇవి ఒక 4 రాష్ట్రాలు ఉన్నాయి మనకి. దిస్ ఈజ్ మహారాష్ట్ర, దిస్ ఈజ్ గుజరాత్, దిస్ ఈజ్ మధ్యప్రదేశ్ అండ్ దిస్ ఈజ్ రాజస్థాన్. ఓకే, ఈ 4 రాష్ట్రాలు కలిపి దగ్గర ఇవన్నీ కొంచెం నర్మదా బేసిన్ని షేర్ చేసుకుంటున్నాయి. నర్మదా ఈ 4 రాష్ట్రాలు కలిసి కొంచెం డికేడ్స్ ఓల్డ్ నర్మదా ప్రాజెక్ట్ డిస్ప్యూట్స్ని సాల్వ్ చేసుకున్నాయి. 4 states సింక్ ప్యాక్ట్ టు రిజాల్వ్ నర్మదా రివర్ ఇంక్లూడింగ్ మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర. మొత్తానికి హోమ్ మినిస్టర్ గారు ముందు 4 రాష్ట్రాల వాళ్ళ దేని గురించి అంటే డిస్ప్యూట్స్ ఓవర్ రీహాబిలిటేషన్ అండ్ ల్యాండ్ కాంపెన్సేషన్ ఫర్ ఫ్యామిలీస్ డిస్ప్లేస్డ్ బై ద నర్మదా ప్రాజెక్ట్. నర్మదా బచావ్ అని చెప్పి మేధా పాట్కర్ గారు అప్పట్లో ఫైట్ చేశారు. నర్మదా బచావ్ అని ఆందోళన అంటారు, నర్మదా బచావ్ ఆందోళన. అదండి విషయం. 8th July న్యూస్ అది.
ల్యాండ్ కాంపెన్సేషన్.